హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కందిపప్పు టమాటా కర్రీ ఎంతో ఈజీగా చాలా టేస్టీగా కొత్తగా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకొని ఆయిల్ వేయకుండా కందిపప్పు వేపుకోవాలి. మంట మీడియంలో పెట్టుకుని బాగా వేపుకోవాలి, మాడిపోకుండా. చూడండి, ఇలాగ వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వలన ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన లేకుండా బాగా వేపుకొని కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి పప్పుని. ఇలా కడుక్కున్న తర్వాత ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మీ కారం ఎంత తింటారో అంత వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక రొబ్బ కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా 2 విజిల్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక రొబ్బ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు ఉంచుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. కుక్కర్ మూత తీసుకుని చూసుకోవాలి. తర్వాత ఒక గరిటె పెట్టి పప్పుని మెత్తగా బాగా కలుపుకోవాలి. పప్పు ఉడకలేదు అని అనుకోవద్దు. పప్పు సగం ఉడకాలంతే. ఈ పప్పుకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు అన్నీ బాగా మెదుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పు పక్కన పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గేయలేదో చూసుకోవాలి. మగ్గేయి తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అదే మీ కారం తగ్గట్టు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టిన పప్పు ఉంది కదా, ఆ పప్పు ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా పప్పు అంతా వేసేసి బాగా ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలా ఈ పప్పు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ పప్పు దగ్గరికి అవ్వే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టి
ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి మూత తీసుకోవాలి. పప్పు దగ్గరగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పప్పు దగ్గరికి అయిపోయింది. పాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు టమాటా కర్రీ రెడీ. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు దోశల్లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేస్తారు మీరు.